హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా మీద పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మీడియా సంస్థల మీద ఆయన పరువు నష్టం దావా వేశారు. ఆదాని నుంచి ముడుపులు తీసుకున్నారనేటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో ఈనాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక, టీవీ టుడే, ఆజ్ తక్, అదేవిధంగా గూగుల్, ఇవన్నీ సంస్థలు తమ పరువుకు భంగం కలిగించేటువంటి విధంగా అమెరికాలో ఆదాని మీద నమోదైనటువంటి అభియోగ పత్రానికి సంబంధించినటువంటి దాంట్లో తన పేరు లేకపోయినప్పటికీ తన పేరు ఉన్నట్లుగా తనని అప్రతిష్ట పాలు చేసేటువంటి విధంగా ఈ మీడియా సంస్థలన్నీ వ్యవహరించాయి. దీని మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దామని ఢిల్లీ హైకోర్టులో ఆయన కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టు ఆ కేసుని తీసుకొని ఈ సంస్థలకి నోటీసులు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. భవిష్యత్తులో అంటే ఈ కేసు కొనసాగుతూ ఉంటుంది. ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళ తరపున కూడా వచ్చి వాళ్ళు వాదనలో వినిపించేదానికి అవకాశం ఉంటుంది. ఇక నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ కానీ ఆయన పాత్ర ఉందని కానీ ఇక ఏమైనా సరే వార్తలు ప్రసారం చేసినా ప్రచురించినా కూడా మీకు అన్నీ తెలిసిన తర్వాతే ఇచ్చేశారు అనేటువంటిది కూడా ఉంటుంది అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇది అసలు ఈ మీడియా సంస్థలు చేసిన తప్ప రైట్ అని అంటే రేపు పొద్దున విచారణలో, పూర్తి స్థాయి విచారణలో తేలేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ మీడియా వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఏంటి అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒప్పందాలు చేసుకున్నది. 2 ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందము. ఇలాంటి విషయంలో అసలు అవినీతికి అవకాశం ఎక్కడుంది, అసలు ఆదాని ముడుపులు ఎందుకు ఇస్తారు, ముడుపులు ఎందుకు తీసుకుంటాము మేము అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు ఆదాని నుంచి ముడుపులు తీసుకున్నారని, ఆ తర్వాతే ఒప్పందం చేసుకున్నారు ఆదానికి సంబంధించినటువంటి సోలార్ పవర్కి సంబంధించినటువంటి విండ్ పవర్ ఇవన్నీ కొనుగోలుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దాని మీదే మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతున్నాడు. అసలు మా పాత్రే లేదు, అక్కడ అమెరికాలో అభియోగ పత్రాలు మా పేరే లేదు, ఇలాంటప్పుడు ఎలాగా చేరుస్తారు ఏంటి మా పేరుని అనేటువంటి విధంగా. అప్పుడు యూనిట్ ధర ₹2.49 కొన్నాము. దీని ద్వారా కొన్ని లక్షల కోట్లు 20 సంవత్సరాల కాలంలో లాభం జరిగిద్ది ఆంధ్రప్రదేశ్కి. దాన్ని ఏదో మేము నష్టం జరిగేటువంటి విధంగా ఈ విధంగా ఒప్పందాలు చేసుకున్నాం అనేటువంటి విధంగా అసత్యమైనటువంటి ప్రచారాలు ప్రతిపక్ష పార్టీలో చేస్తున్నారు. దానికి ఒత్తాసు పలుకుతున్నాయి ఈ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి మీడియాల మీద ఫైటింగ్ అనేది డైరెక్ట్గానే చేస్తున్నాడు. ఇప్పుడు కేసు వేశాడు, పరువు నష్టం దావా 100 కోట్లకి. అది ఒకటి. ఎప్పటి నుంచో మొన్న ఎన్నికల సమయంలో కూడా 2019 ఎన్నికల్లో కానీ 2024 ఎన్నికల్లో కానీ ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా అయితే ఆయన టార్గెట్ చేశాడో కొన్ని మీడియాలను కూడా ఆయన టార్గెట్ చేశాడు. దుష్ట చతుష్టయము అని పేరు కూడా పెట్టాడు వాళ్ళకి. తీవ్రమైన విమర్శలు చేశాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అలా వీళ్ళ సంస్థలు, అదేవిధంగా తెలుగుదేశము, జనసేన ఇలాగ దుష్ట చతుష్టయం అని వీళ్ళందరిని కలిపి వీళ్ళు దుష్టులు కుట్రలు చేస్తారు అనేటువంటి దాని మీద మీడియాని తన రాజకీయ ప్రత్యర్థి కింద ఎప్పుడో మార్చుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏం కాదు, రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన 2004 ఎన్నికల్లో గెలవటానికి ముందే అప్పటి నుంచే ఆ రెండు పత్రికలను విమర్శలు చేసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన దుష్ట చతుష్టయం అని పేరు పెట్టాడు. ఎదురుదాడి చేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఎవరిమైనా సరే ఎదురుదాడి చేస్తాడు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అందరూ అనుకున్నారు ఇది ఆదానికి సంబంధించినటువంటి కేసులో పెద్ద డిఫెన్స్లో పడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిపోతారని. వీళ్ళు ఈ పేపర్లకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏవైతే పరువు నష్టం దావా వేశాడో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా టీవీ డిబేట్లు పెట్టి పేపర్లో పెద్ద పెద్ద కథనాలు రాసి ఏం చేశారు అని అంటే ఏదో అమెరికా జైల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పిజ్జాలు బర్గర్లు తినాలి, అమెరికా జైళ్ళు ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి అని వీళ్ళు కొద్దిసేపు ఏదో సునకానందం లాంటిది పొందారు.
అసలు ఆ కేసుల్లో నిందితుడే కాదు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఆదానితో పాటు 8 మంది ఏమో నిందితులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిందితుడే కాదు. జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది వీళ్ళ ఆనందం. ఎవరు అరెస్ట్ చేయాలి? చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అవినీతి నిరోధక శాఖ ఏమైనా కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగింది అని అంటే, దానివల్ల ప్రజలకు నష్టం జరిగింది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేసు పెట్టాలి. కొన్ని కేసు పెట్టిద్దా? అలాంటి పరిస్థితి ఉందా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆదాని పేరు ప్రస్తావించడానికి కూడా ఆయన ధైర్యం చేయలేదు. మరి ఆదాని పేరు ప్రస్తావించకుండా, ఆదాని అంశం లేకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఎలా కేసులు పెడతారు? ఇది కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ఆదానికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఆదానికి వ్యతిరేకంగా ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇది బలహీనత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి. ఇది జగన్మోహన్ రెడ్డికి బలంగా మారినటువంటి పరిస్థితి. ఈ మీడియా వాళ్ళు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అదిగో అలా జైలుకి పోతారు, ఎక్కడ జైల్లోకి, అమెరికా జైలుకి ఎందుకు పోతారు, ఇక్కడ కేసులు పెట్టాలి కానీ ఏడు పెట్టేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ కేసులు నమోదు చేసి నిజంగా అలాంటి అవినీతి ఆరోపణలు ఉంటే నిరూపించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. ఆ విషయం మీడియాలో చూపించరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని ప్రశ్నించరు. ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి తను బలంగా మీడియా మీద కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నట్టుగా ఈ కేసును బట్టి అర్థం.